ఎస్పెషల్లీ మనం ఏంటంటే పొజిషన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎయిదర్ లాంగ్ కానీ షార్ట్ కానీ కొన్ని ప్యాటర్న్స్ అనేవి మనకు మార్కెట్లో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈ యొక్క ప్యాటర్న్స్ వెనక రీజన్ ఏంటి అంటే కూడా వెరీ సింపుల్గా ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ అనమాట. సో ఈ హ్యూమన్ ఎమోషన్స్ అనేవి 100 years బ్యాక్ అలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఓకే, అందుకని ఈ యొక్క హ్యూమన్ ఎమోషన్స్ అనేవి మార్కెట్లో ప్యాటర్న్స్ రూపంలో రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు మనం ఏంటంటే ఈ యొక్క ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది చూద్దాం. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క వాల్యూమ్ని అండ్ మంత్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ని ఏ విధంగా మనం ట్రాక్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైతే ఈ యొక్క చార్ట్ అనేది పెట్టామో ఇది 1 month బ్యాక్ ఏంటంటే మన యొక్క కమ్యూనిటీలో అప్డేట్ అనేది చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఏంటంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకున్నారనుకోండి, అంటే మెమరీలో పెట్టుకుంటే ఈ యొక్క ప్యాటర్న్స్ ఎప్పుడైతే కనిపించినాయో మనం ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ముందుగా ఏంటంటే మనం ఫాలింగ్ వెడ్జ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫాలింగ్ వెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఈ ఫాలింగ్ వెడ్జ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుందో మనం ఏంటంటే ట్రేడ్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ గురించి మాట్లాడదాం. ముందుగా ఏంటంటే మనకి ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉందో, డౌన్ ట్రెండ్ తర్వాత ఏం జరుగుతుందంటే ఒక వోలటైలిటీ అనేది కూల్ ఆఫ్ అవుతుంది అనమాట. దీన్నే సింపుల్గా చెప్పాలి అంటే ఫాలింగ్ వెడ్జ్ అంటారు. ఓకే, సో ఒక రకంగా ఏంటంటే ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఫాలింగ్ వెడ్జ్ ఏం జరుగుతుందంటే ఈ యొక్క వోలటైలిటీ ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది. దాని తర్వాత వోలటైలిటీ అనేది కంప్రెషన్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే హయ్యర్ లోస్ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క కాంట్రాక్షన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందో దాన్ని సింపుల్గా ఏంటంటే మనం ఫాలింగ్ వెడ్జ్ అంటాం. ఈ యొక్క స్టాక్ కానీ ఇండిసెస్ కానీ ఈ యొక్క రేంజ్ నుంచి బయటగా ఎప్పుడైతే వస్తుందో మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ యొక్క లెవెల్ దగ్గర ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ యొక్క పాయింట్ దగ్గర మనం ఈ యొక్క రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో ఇది స్వింగ్లో కదా, దాన్ని మనం ఏంటంటే స్టాప్ లాస్ లాగా మెయింటైన్ చేస్తాం అనమాట. ఇది వెరీ సింపుల్ ట్రేడ్ టెక్నిక్. అయితే దీంట్లో మనకి రిలయబిలిటీ అండ్ సక్సెస్ రేట్ కోసం ఏంటంటే ఫ్యూ పారామీటర్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క రైజ్ అవుతున్నప్పుడు చూడండి, వాల్యూమ్స్ అనేది వెరీ బిగ్ క్యాండిల్స్ అనేది కనిపించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. ఎప్పుడైతే వాల్యూమ్స్ అనేది రైజ్ అవుతున్నాయి, ఏది మార్కెట్ ఇక్కడ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు చూడండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క షార్ట్ టర్మ్ స్వింగ్లో మనకు కానీ వాల్యూమ్స్ అనేది కనిపిస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే దీని మీద ఒక ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేసుకొని ఫాలింగ్ వెడ్జ్ ఫార్మేషన్ అనేది బ్రేక్అవుట్ ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. దానికోసం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్ దగ్గర మనం సింపుల్గా జీరోదా కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే అలర్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అప్ స్టాక్స్ కానీ, ఫైర్స్ కానీ అండ్ ధన్ను వీళ్ళందరూ కూడా అంటే ఫ్రీగా అలర్ట్స్ అనేది ఇస్తారు. మనం ఈ యొక్క పాయింట్ దగ్గర ఏంటంటే అలర్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ ఈ యొక్క పర్టికులర్ లెవెల్ని ట్రిగ్గర్ అవుతుందో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. అండ్ ఈ యొక్క కింద ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క హారిజెంటల్గా మనం ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసరికి కంప్లీట్గా మంత్లీ సపోర్ట్ అనమాట. మంత్లీ సపోర్ట్ దగ్గర మనకి ఇటువంటి యాక్టివిటీ అనేది కనిపించింది అనుకోండి, మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది మంత్లీ సపోర్ట్ అని ఎందుకు అనుకుంటున్నామంటే మార్కెట్ ఈ యొక్క సపోర్ట్ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, చాలా పైకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ యొక్క లెవెల్ని అఫ్కోర్సు ఇది ఒక జోన్ అనమాట. జోన్ దగ్గర మళ్ళీ ఒకసారి వచ్చింది, అక్కడి నుంచి కూడా బౌన్స్ అయింది. బట్ ఇది రీసెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే మంత్ లో ఉందో మంత్లీ చార్ట్ ఇది, అండ్ అదే లెవెల్కి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ లో లెవెల్ అనమాట. అంటే మార్కెట్ ఎక్కడి నుంచో వచ్చింది, దాదాపుగా 70-80% అనేది మార్కెట్ కరెక్షన్ జరిగింది. ఈ యొక్క లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ జరిగిన డౌన్ సైడ్ మనం ఏంటంటే షార్ట్ చేయకపోవడం ఉత్తమం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ మంత్లీ సపోర్ట్ దగ్గర ఏంటంటే ఒక్కొక్కసారి స్ప్రింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇది సపోర్ట్ అనుకుందాం, ఇక్కడ ఇలా కన్సోలిడేషన్ జరిగి ఒక్కొక్కసారి ఫాల్స్ బ్రేక్అవుట్ జరిగి కూడా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ఏంటంటే ఎంట్రీ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడన్నా బై చేస్తారు మంత్లీ సపోర్ట్ అని చెప్పేసి, ఇక్కడ ఈ యొక్క లోనే ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది పెడతారనమాట. ఇక్కడ
స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే స్టాప్ లాస్ హంటింగ్ అంట. స్టాప్ లాస్ హంటింగ్ చేయటం వల్ల వాళ్ళకి హెవీగా క్వాంటిటీ అనేది బై చేసే అవకాశం ఉంటుంది. ఆ యొక్క కాన్సెప్ట్ కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం తర్వాత, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి ఎటువంటి ప్యాటర్న్స్ కనిపించినాయి ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ యొక్క చార్ట్ని ఏం చేసామంటే మనం వీక్లీలో కన్వర్ట్ చేసామన్నమాట ఇక్కడ. ఓకే, వీక్లీలో కన్వర్ట్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఈ యొక్క లో అనేది బ్రేక్ చేసిందో ఇమీడియట్గా మళ్ళీ మనకేంటంటే బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎక్కడ? మంత్లీ సపోర్ట్ దగ్గర. ఓకే, సో ఇది మనం ట్రాప్ క్యాండిల్ అనుకోవచ్చు. ట్రాప్ క్యాండిల్ ఎలా ట్రేడ్ చేస్తాం మనం? ఈ యొక్క వీడియో అనేది ఆల్రెడీ షేర్ చేసిన ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ చేస్తాం. బట్ ఎనీహౌ అక్కడ ట్రిగ్గర్ అవ్వలేదు. మళ్ళీ ఏం చేసిందంటే కిందకు వచ్చేసింది. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క లో అనేది చూడండి. ఈ లో తర్వాత మళ్ళీ ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది. ఈ లో ఏంటంటే మళ్ళీ ఇక్కడ ట్రాప్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఆబ్వియస్గా ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాం. ప్రస్తుతానికి ఏంటంటే ఒక సింగిల్ క్యాండిల్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది కాకుండా ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్యాటర్న్స్ ఆర్ మోర్ రిలయబుల్ అనమాట. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ దిలీప్ బిల్డ్కాన్ 1 వీక్ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ అనేది చేసుకున్నప్పుడు ఎలా ఉందంటే ఈ యొక్క ఇది ట్రాప్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. ఈ యొక్క హై అయితే బ్రేక్అవుట్ చేయలేదు. మళ్ళీ ట్రాప్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చేసింది. బిఫోర్ దట్ ఏంటంటే మనం ఏదైతే ప్యాటర్న్ డిస్కస్ చేసుకున్నామో ఆ యొక్క ప్యాటర్న్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే, సో మన ఛానల్ని రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అనేవి షేర్ చేయడం అనేది జరుగుతుంది ఆన్ రెగ్యులర్ బేసిస్. డెఫినెట్గా ఏంటంటే ఈ మార్కెట్లో రిపీట్ అయినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా ఈ యొక్క ప్యాటర్న్స్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. అందుకని ఈ యొక్క ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ ద్వారా ఈ యొక్క ప్యాటర్న్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డ్రాప్ అయింది ప్రైసు, దట్స్ ఓకే. దాని తర్వాత మళ్ళీ రైజ్ అయింది, దట్స్ ఓకే. ఇక్కడ మళ్ళీ డ్రాప్ అయింది ప్రైసు, దట్స్ ఓకే. దాని తర్వాత కొద్దిగా పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది. మళ్ళీ ఈ యొక్క హై మనం ఏం చేస్తున్నామంటే ఈ పాయింట్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. చూడండి, ఈ పాయింట్ని దాని తర్వాత ఈ పాయింట్ని కలుపుతూ డ్రా చేస్తే థర్డ్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఆటోమేటిక్గా మనకు కావాల్సింది ఏంటంటే ఈ పాయింట్ అనమాట. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా ఒక ఫాలింగ్ వెడ్జ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫాలింగ్ వెడ్జ్ నుంచి స్టాక్ అనేది బయటికి రావడం జరుగుతుందో మనం ఏం చేస్తామంటే లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో వ్యాలిడేషన్ కోసం మనం ఏం చెప్పామంటే ఇక్కడ వాల్యూమ్స్ ఏమన్నా రైజ్ అవుతున్నాయా అంటే దీంట్లో పెద్దగా గొప్పగా వాల్యూమ్స్ ఏమి లేవు. మార్కెట్ ఎప్పుడైతే కన్సోలిడేషన్ జరిగి కిందకు వస్తుందో అసలు వాల్యూమ్స్ ఏమి లేవు అనమాట. అంటే లో వాల్యూమ్తో ట్రేడ్ అవుతుంది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఓవరాల్గా. బట్ దాంట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ని మనం ట్రాక్ చేసినట్టే ఈ యొక్క స్టాక్ అనేది పర్టికులర్గా ఆ రోజు వాల్యూమ్ స్పైక్స్లో రావడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ స్క్రీనర్స్ అనేది షేర్ చేశాను. మన ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఫ్రీగా ఈ వాల్యూమ్ స్క్రీనర్స్ 52 వీక్ హై ధన్ను వీళ్ళందరూ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క వాల్యూమ్ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే స్టాక్ అనేది రావడం జరిగింది. అండ్ మంత్లీ సపోర్ట్ దగ్గర ఉంది. అండ్ మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో మనం ఎందుకు రిస్క్ తీసుకోకూడదు, అన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనకి సపోర్టివ్గా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర నుంచి కూడా మనం ఒకవేళ ఎంట్రీ తీసుకుని ఉంటే ఇప్పటికీ దగ్గర ఏంటంటే ఈ యొక్క చార్ట్ అనేది షేర్ చేసి నేను 2 months అవుతుంది. సో ఆన్ 2 months ఏంటంటే 40% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీగా చూసుకుంటే 20% రిటర్న్ అనేది రావడం జరిగిందనమాట. సో మంత్కి 20% రిటర్న్ అంటే దట్ ఈజ్ సో బ్యూటిఫుల్. సో ఈ యొక్క పర్టికులర్ స్క్రిప్ట్ ఏంటంటే 2 months ఎగో అనేది షేర్ చేయడం అనేది జరిగింది. దిలీప్ బిల్డ్కాన్ వాచ్ ఫర్ బ్రేక్అవుట్ స్ట్రాంగ్ స్క్రిప్ట్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మనం చూడండి వెరీ సింపుల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఏంటంటే ఈ యొక్క లో అనేది ఇమీడియట్గా టెంపరీగా ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది చక్కగా మనం చూసుకున్నట్టయితే దగ్గర ఇప్పుడు ఎంత 40% రిటర్న్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. డెఫినెట్గా ఏంటంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ రిటర్న్ నాకు తెలిసినంత వాటికి. సో ఇటువంటి చాలా స్టాక్స్ అనేది ఏంటంటే అనాలిసిస్ పర్పస్ అనేది నేను మన కమ్యూనిటీలో టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క అనాలిసిస్ అనేది మీరు వాచ్ చేయండి చాలా జాగ్రత్తగా. ఎప్పుడైతే ఇటువంటి ప్యాటర్న్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయో మీకు డెఫినెట్గా ఏంటంటే ఒక
వ్యూ అనేది రావడం జరుగుతుంది. ఆ వ్యూ అనేది జనరేట్ అయినప్పుడు ఏంటంటే స్టాప్ లాస్, టార్గెట్ అండ్ ఎంట్రీ అనేది మీరు ఎక్కడ తీసుకోవాలనేది ఈజీగా ప్యాటర్న్ బేస్ చేసుకొని ఐడెంటిఫై అనేది చేయగలరు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది డెఫినెట్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. చాలామంది ఏంటంటే వీడియోస్ అనేది మిస్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ ప్రీ మార్కెట్ రిపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో యా, థ్యాంక్ యూ.